వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపల్ల కొత్త సంసారం అంటే ఇంకొక బిజినెస్. సో బిజినెస్ ఎట్లా చేస్తారు జనరల్గా ఏంటంటే ప్లాన్లు వేసుకొని లెక్కలు వేసుకొని. ఇప్పుడు కలగూరగంప అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల బూమ్ అయింది, అది వేరే విషయం, అదొక మెరాకిల్, ఓకేనా. బట్ తర్వాత చేసిన బిజినెస్లు అన్నీ కూడా ఏదైనా సరే ఒక లెక్కలు వేస్తాం, పత్రం వేస్తాం, వెనక ముందేం ఆలోచిస్తాం, దాంట్లో అనుభవం ముందు ఆలోచిస్తాము. పోనీ అనుభవం ఉండి చేసినా కొన్ని ఫెయిల్ అవుతుంటాయి అనుకోండి, అది వేరే విషయము. బట్ ఇక్కడ ఈ బిజినెస్ అయితే జీరో అనుభవం, నాకు జీరో నాలెడ్జ్. బట్ ఒక అవసరము అంటే బిజినెస్ ఇట్లా కూడా చేస్తారంటే చేస్తారు, శ్రీదేవి చేస్తారు, మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చేసిన. అండ్ ఈ బిజినెస్ ఐడియా వచ్చేసేసి నా అవసరం అనమాట. ఒక 7 months బ్యాక్ ఒకటి ఏంటంటే ఇంటందరం ఒక ర్యాండమ్ బ్లడ్ చెకప్ చేసుకుందామని హోమ్ సర్వీస్ ఉంటుంది కదా, అట్లా బ్లడ్ శాంపుల్స్ తీసుకోమని చెప్పినాం అనమాట. చెప్తే ఏమైంది, వాళ్ళు బుక్ చేసుకొని థైరో కేర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జనరల్గా హోమ్ సర్వీస్ తీసుకుంటుంటారు. వాళ్ళకి కాల్ చేస్తే ఫస్ట్ బుక్ అయిపోయింది. బుక్ అయిపోయినాక మాకు కాల్ చేసి మేము ఇక్కడికి రాము, ఇక్కడ పిన్ కోడ్కు మా సర్వీస్ లేదు, మీరు అప్పా జంక్షన్ వరకు రండి, అది మాకు చెప్పింది అనమాట. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అదేదో ముందు చెప్పచ్చు, మా ఆయన ముందు చెప్పలేడు, వాళ్ళ ముందు చెప్పలేడు, నాకు తెలియదు. సో అప్పా జంక్షన్ దాకా పోయి నీకు శాంపిల్స్ ఇచ్చే బదులు జర్ర ముందుకు వస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన విజయ్ అవన్నీ ఉన్నాయి కదా, అట్లా తీసుకుంటుంటే నీ కొరకు నేను ఎందుకు వెయిట్ చేయాలి అరగంట అని నాకు కోపం వచ్చింది ఆ రోజు. సరే అయినా ఏదో వీకెండ్ ఉంది, ప్రశాంతంగా ఉన్నాము, శాంపిల్స్ వచ్చిన అనమాట. ఓకే, సో అట్లా అయిపోయింది. శాంపిల్స్ ఇచ్చేటప్పుడు అడిగిన, ఎందుకు రారు ఇక్కడ, మీరు చేసుకున్నప్పుడు మీ సర్వీస్ ఉంటేనే కదా యాక్సెప్ట్ చేయాలా, అట్లా యాక్సెప్ట్ చేసింది, సరే యాక్సెప్ట్ చేసినాక రాము అప్ప జంక్షన్ దాకా వచ్చుడేంది కదా, కరెక్ట్ ఇంకొక 10 నిమిషాలు నేను ట్రావెల్ చేస్తే నేనే ఇచ్చి వస్తాను, నేను నా టైం ఇష్ట ప్రకారం వస్తా. బట్ ఈ అపాయింట్మెంట్ మీరు వచ్చి తీసుకుంటారంటే మీ కొరకు నేను వెయిట్ చేయాలి, క్లయింట్ వెయిట్ చేయాలి కదా, అది నాకు నచ్చలేదన్నమాట. నచ్చకపోయే వరకు సరే నచ్చలేదు కానీ అడిగిన, ఎందుకు రారు అని అంటే, మేడం మాకు అక్కడ సర్వీస్ లేదంటే సెన్స్ ఏంది అని అడిగిన. ఆ పిన్ కోడ్కు మేము సర్వీస్ ఇయ్యం, ఇది వాళ్ళు చెప్పిన లెక్క అనమాట. సో పిన్ కోడ్కి సర్వీస్ ఇవ్వమంటే, అవునా అయితే మీకు బిజినెస్ లేదా అని అడిగిన, ఇట్లనే అడిగిన, బిజినెస్ లేదా అని అడిగిన. ఆ బిజినెస్ మస్తు వస్తాయి మేడం, లీడ్స్ వస్తాయి కానీ అక్కడ మాకు సర్వీస్ లేదు. సర్వీస్ ఎందుకు లేదు, మరి ఎవరైనా పెట్టుకుంటే ఇస్తారంటే మాకే ఏంటి ఫ్రాంచైజీ అనమాట. అక్కడ ఒక విత్తనం వేసిన అంతే. సో ఆ విత్తనం 6 నెలల తర్వాత, అంటే మాకు తీరిక లేక మాకు ఇది కాక, సో 6 నెలల తర్వాత ఈరోజు దీన్ని ప్రాపర్గా ఈ లోపు 2-3 డిజైన్లు మారి, అదే మంచిది, లేట్ అయితే కొన్నిసార్లు మంచిది అయితే చూడు, అట్లాంటి మంచి అనమాట మాకు కూడా జరిగింది. సో దట్ ఏంటంటే ఈరోజు దీని వర్క్ అవుతుంది, ఒక 15 daysలో ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. థైరో కేర్ అనమాట. థైరో కేర్ వాళ్ళు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, అంత వచ్చేసింది. ఈ ఏరియాలో ఇది లేదు. మొయినాబాద్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి రత్నదీప్ పడ్డది అనమాట కింద, ఆ పైన ప్లేస్ ఉంటే దాంట్లో థైరో కేర్ మనం పెడుతున్నాము. థైరో కేర్ అంటే అన్ని బ్లడ్ టెస్టులు, బ్లడ్ శాంపుల్స్ అనమాట. నాకు ఇక్కడ అంటే నడిచి వస్తారా, ఇక్కడ జరుగుతుందా బిజినెస్ జరగదా నాకు తెలియదు, కానీ చుట్టుపక్కల ఫామ్ హౌసెస్ అండ్ విల్లాస్ ఇవి చాలా ఉన్నాయి కదా. కొంతమంది కొంచెం మంచిగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ సర్వీసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చుట్టుపక్కల. సో మన కస్టమర్లు అందరూ వాళ్ళే కదా. ఇప్పుడు చిలుకూరు స్టోర్ రన్ అవుతుందంటే రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ ఉంది చెప్పండి మీరు, రెసిడెన్షియల్ జోనే లేదాడ. కానీ మన బిజినెస్ రన్ అవుతుందంటే జస్ట్ బికాజ్ ఒక చిలుకూరు టెంపుల్కి వచ్చే వాళ్ళు కొందరైతే, మూవింగ్ పీపుల్ కొందరైతే, పర్మనెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనమాట మనకు. సో ఆ టార్గెట్ తోటి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. సో కంప్లీట్ బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకుంటారు ఇక్కడ, ప్రాపర్ థైరో కేర్ కంపెనీ వాళ్ళది. నేను ఫస్ట్ థైరో కేర్ అంటే ఓన్లీ థైరాయిడ్ చూస్తారేమో అనుకున్నా, సారీ అట్లనే ఉంటాయి కదా. అంటే చదువురాని వాళ్ళని చేసుకుంటే, చదువురాని వాళ్ళు బిజినెస్ చేసినా, చదువురాని వాళ్ళు ఆలోచించిన గట్టినే ఆలోచిస్తాను అలాగనే. సో నేను అట్లా ఆలోచించిన కాబట్టి మీకు చెప్తున్నా నేను. డన్. సో అట్లా థైరో కేర్ అనేది ఒక బ్రాండ్ అనమాట. జనరల్ బయట డయాగ్నోసిస్ స్టిక్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందులో థైరో కేర్ అనమాట. ఇది దీని ఫ్రాంచైజీ మనం తీసుకున్నాం. ఇక్కడ అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేస్తారు. ఎప్పుడైతే మనం థైరో కేర్ పెడుతున్నామని ఒకరిద్దరితో డిస్కస్ చేయడం స్టార్ట్ చేసినామో, కొంతమంది ఏంటంటే డాక్టర్స్ మనల్ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. మేము ఇక్కడ కన్సల్టెంట్గా ఉండొచ్చా, మాకు ఒక స్పేస్ ఇస్తారా, ఇవన్నీ అనమాట.
సరే ఇది అంటే మనం ఆలోచిస్తుంది ఒకటి, మనం చేసింది ఒకటి. సో దట్ ఏంటంటే ఒకటి ఒకటి యాడ్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు చేస్తారో తెలియదు, ఎంతవరకు పోతుందో తెలియదు మనకు. ఈ ఫ్లోర్లో కొంత ప్లేస్ తీసుకున్నాం కాబట్టి మనం అకామిడేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే మన అవసరం కూడా ఒక్కొక్కసారి బిజినెస్గా టర్న్ అవుతుంది అనడానికి ఇది నేను ఇచ్చిన సెకండ్ ఎగ్జాంపుల్ కదా. హెన్నా ఇండిగో కూడా నా జుట్టు తెల్లగా అయిందని దాని కొరకు న్యాచురల్ది వెతుకుతూ మీ దాకా బిజినెస్ వచ్చింది. సో ఇది కూడా ఏంటంటే అరే గాడిదాకా పోవాలరా ఈడిదాకా పోవాలరా అని ఊరు ఏదో క్యాజువల్గా అడిగి ఇచ్చేస్తారా అంటే వీళ్ళది ఇచ్చేస్తారు. చెన్నై బేస్డ్ వేలుమణి గారు ఎవరు ఉన్నారు ఓనర్స్. సో మంచిగా అనిపించింది మాట్లాడినాక. అండ్ మధ్యలో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ పెట్టుకున్నాము, వాళ్ళే మొత్తము టేక్ కేర్ చేస్తారు. సో ఎంప్లాయీస్ను కానీ అవన్నీ కూడా మిగతా అన్నీ అంటే వాళ్ళు కొన్ని లాజిస్టిక్స్ మనం చేసుకునేటట్టు అట్లా మనము పెట్టుకున్నాం అనమాట వాళ్ళను. సో దట్ అంత బ్లైండ్గా వెళ్ళట్లేదు. సో బిజినెస్ మంచిగా జరగాల అండ్ ఇక్కడ లేని ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి. అంటే నేను ఎవరన్నా బిజినెస్ చేయాలి ఐడియా అయ్యి అంటుంటారు అనమాట. ఇగో ఆడ కొనేటోళ్ళు ఉంటే పోయి అమ్ముండి, అమ్మేటోళ్ళు ఉంటే పోయి కొనుక్కొని ఇంకో దగ్గర బిజినెస్ చేయండి అని చెప్తుంటారు అనమాట. ఇది రెండో రకమా. ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ ఇక్కడ లేదు, ఈ ఫెసిలిటీ ఇక్కడ లేదు, పెట్టి చూద్దాం ఏమైతే చూద్దాం. ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా అనమాట. కొత్త ఆలోచనతో కొత్త దాంతో సో వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది వాళ్ళు చాలా తక్కువ ప్లేస్ కూడా అడిగిండ్రు. అంటే కలెక్షన్ సెంటర్ అంటే ఇంత పెద్దగా కదా, బట్ వాళ్ళు అడిగిన ఎస్ఎఫ్టీ మన దగ్గర ఫ్రీగా ఉంది. మీకేంటంటే వర్క్ అవుతున్నప్పుడే చూపించాలనే థాట్ తోటి చూపిస్తున్నాను అనమాట. సో అక్కడ ఇప్పుడు ఏం అర్థం కాదు, నాకే అర్థం కాదు. అక్కడ రిసెప్షన్ వస్తుంది, ఇక్కడ సిట్ అవుట్ వస్తుంది, ఇక్కడ కలెక్షన్ పాయింట్ వస్తుంది. ముందు ప్లేస్లో అది ఒక సర్ప్రైజ్ థింగు, బట్ అక్కడ వస్తుంది. అండ్ ఇంకా చాలా వస్తాయి, అది చూపించే టైంకి చూపిస్తా. ఈ ఫ్లోర్లో ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నాం మనము. సో ఏం చేస్తున్నావు శ్రీదేవి, ఎక్కడ డైవర్ట్ అవుతున్నావు అనకండి. కొన్నిసార్లు అంటే 100 ప్లాన్స్ జరిగినా మనకు జరగదు ఆ పని, బట్ ప్లాన్ లేకుండా కొన్నిసార్లు చేస్తే ఇట్లా అయిపోతుంది అనమాట. ఇట్లా అయిపోయేది అంటే ఇది ప్లాన్ చేయలేదని కాదు, 6 నెలలుగా చేస్తూనే ఉన్నాము. ఏంటి ఎట్లా పెట్టాలి అంటే మేము వర్క్ వెనక్కి వెళ్ళాము అనమాట, చేయలేదు. బట్ ఈరోజు పర్ఫెక్ట్గా కుదిరింది. 15 డేస్ తర్వాత దీన్ని బ్యూటిఫుల్గా మొత్తం అంతా చూపిస్తా, ఓకేనా? అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. శ్రీదేవి కలగూరగంప శ్రీదేవి పెట్టే థైరోకేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనమాట ఇది, ఓకేనా? ఇన్ మొయినాబాద్ ఎంట్రన్స్లో కింద రత్నదీప్ పడింది, ఆ పైన ఇది ఉందన్నమాట. సో ఇది పెడుతున్నాం కాబట్టి ఓనర్ గారిని కూడా జల్దీ లిఫ్ట్ పెట్టి మనం అడిగినాము. ఆ పని కూడా ప్యారలల్గా అవుతుంది. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. డైవర్ట్ కాలేదు, జస్ట్ ఒక కదా ఏమనల్లా సీరియల్ ఎంటర్ప్రెన్యూరా, సీరియల్ కిల్లర్ లాగా సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీదేవి, ఓకేనా? బాగుంది, సరదాగా ఉంది. బిజినెస్లు ఇట్లా కూడా ఐడియా చేయొచ్చు, ఇట్లా కూడా ఆలోచనలు వస్తాయి. సో నా తిక్క ఐడియాకు తిక్క ఆలోచనలకు మీరు ఎట్లాంటి కామెంట్ చేస్తారో చేయండి, ఓకేనా? రైట్. అండ్ మొత్తం కంప్లీట్ అయ్యాక సర్వీస్ ఎట్లా ఉంటుంది చెప్పాను కదా. మెయిన్ టార్గెట్ వచ్చేసేసి మనము హోమ్ సర్వీస్ అన్నమాట. హోమ్ కలెక్షన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. అది ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. అంటే బిజినెస్ ఉంటుంది, దాంతోపాటు ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఇట్లాంటి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు. ఓకే, ఇదన్నమాట విషయము. సో ఎట్లుంది, కొత్తగా ఉంది, ఇక్కడ ఏం ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాం, అది ఏందనేది నేను చూపిస్తా అయినాక చెప్తా, ఓకేనా? సో చాలామంది వెల్ విషర్స్ ఏమనుకుంటారంటే ఎక్కడ డివైడ్ అవుతున్నావు, ఏం డివైడ్ అవుతున్నావు, కలగూరగంపని చూసుకో, కలగూరగంప క్వాలిటీ చూసుకో. ఎస్, అవన్నీ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కలగూరగంప స్టోర్స్ 3 నుంచి 4 వస్తాయేమో అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేద్దాము. సో దానికి అంత బ్యాకప్ ప్రిపరేషన్ అవుతుందన్నమాట. ఈ సంవత్సరం మాత్రము 3-4 చేద్దాం. సో అన్నిటికీ టీమ్ సెట్ అవుతున్నారు, అన్నిటికీ బ్యాకప్ వర్క్ చాలా జరుగుతుంది. కాబట్టి నా మనసు నేను ఎక్కడ డివేట్ కావట్లేదు. కలగూరగంపలోనే ప్రాణం పెట్టినా ఇవన్నీ పనికొచ్చేవి కదా. బాగుందా లేదా ఎట్లుంది అనేవాళ్ళు చిలుకూరు, మొయినాబాదు, చేవెళ్ళ, ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ చెప్పేసేయండి.
థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నా పిచ్చిని ఇట్లనే భరిస్తుండండి. బై.